హాయ్ వ్యూవర్స్, దిస్ ఇస్ శ్రీరామిలంద్ర. వెల్కమ్ టు మై ఛానల్ రచ్చబండ. సో ఈరోజు నామినేషన్ల పర్వం చూద్దాం. నామినేషన్స్లో ఎవరెవరు ఏం చేశారు, నామినేషన్లో ఎలా కావాలని ఫైర్ చూపించిరా, నిజంగానే ఫైర్ వచ్చిందా, కొంతమంది ఓవర్ యాక్టింగ్ చేసిరా. ఎందుకంటే ఫైనల్ దగ్గరకు వచ్చే కొద్దీ కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువైనా అనిపించింది. అటు నబీల్ కానీ కొంచెం గౌతమ్ కానీ. నబీల్ అయితే మొన్న చెప్పుకున్నాడు మనకు ఆల్రెడీ, ఫైర్ చూపిస్తా, చిన్న రీజన్ వేసి ఫైర్ చూపిస్తా అని. సరే రీజన్ ఎటువంటిది ఇచ్చినా కూడా అనవసరమైన ఫైర్ చూపించిండేమో అనిపించింది. ఓవర్ ఫైర్, అన్నెసరీ ఫైర్ చూపించడం అనిపించింది. అండ్ గౌతమ్ అయితే నిజంగా అంటే మనం గౌతమ్ నిజంగా కొట్లాడ పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడా, అనవసరమైన కొట్లాడ పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడా ఇవ్వాలనిపించింది నాకైతే. సో ఇది నా పర్సనల్ వ్యూ. తిట్టాలనుకుంటే ఎవరైనా తిట్టచ్చు, కానీ నాకైతే కొంచెం ఓవర్ అనిపించింది. రియాక్ట్ కాదని కాదంటే ఫైనల్ దగ్గర పడ్డా కొద్దీ ఇంకా కొంచెం ఎక్కువ తిడితే ఎక్కువ మార్కులు వస్తాయి అన్నట్టుగా అందరూ ఫీల్ అవుతున్నారు అనిపించింది. కొన్ని నామినేషన్స్ జెన్యూన్ ఉన్నాయి, కొన్ని నామినేషన్స్ జెన్యూన్ అనిపించింది. అండ్ మొత్తానికి ఇది ఫైనల్కు 100% నేను చెప్పేది ఏంటంటే ఇది విన్నర్ను తేల్చే నామినేషన్స్. ఎందుకంటే ఎక్సెప్ట్ రోహిణి, ఆల్మోస్ట్ ఆల్ ఎవరైతే ఫైనల్ గెలుస్తారు, విజేత అవుతారని అనుకుంటున్నామో వాళ్ళందరూ కూడా ఒకటేసారి ఓటింగ్లోకి వచ్చేసారు. ఎక్సెప్ట్ రోహిణి, అంటే 8 మంది నామినేషన్లోకి వచ్చేసారు అనమాట. సో ఇక్కడ మనకు 100% ఆల్మోస్ట్ మనకు రీచ్ అయిపోతుంది. ఎవరు గెలుస్తారనేది ఒక అంచనాకు రావచ్చు మనం ఈ ఓటింగ్ని బట్టి. అంటే ప్రీ ఫైనల్ ఎందుకు అంటున్నా అంటే ప్రీ ఫైనల్ అనుకోవచ్చు. 10th క్లాస్ ఎగ్జామ్ రాసిన ప్రీ ఫైనల్ ఎన్ని మార్క్స్ వస్తే ఎలా మనం అంటే అంచనాకు వచ్చేసి తక్కువ అయితే ఎక్కువ తక్కువ అనుకుంటామో, సో ఈ రిజల్ట్ కూడా వాళ్లకు లోపల ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా ప్రీ ఫైనల్ లానే ఉండబోతున్నది. అందరూ ఫైర్ చూపించాలనే ఉద్దేశంలోనే ఉన్నారు. అండ్ మంచిది ఇట్లా ఒకటి ప్రీ ఫైనల్ జరగడం వల్ల పబ్లిక్లో ఏదైతే కొంతమంది వాళ్ళు విన్నర్, కొంతమంది వీళ్ళు విన్నర్ అనుకుంటున్నారో వీళ్ళందరూ కూడా ఒక సమాధానం దొరుకుతుంది. అండ్ వాళ్ళకు కూడా లోపల ఉన్న వాళ్ళకు కూడా కొంత రిజల్ట్, అంటే వాళ్ళకు మొత్తం రిజల్ట్ తెలియకపోవచ్చు, మనకు పొజిషన్ తెలిసి వాళ్ళు సేవ్ అవుతారు. కానీ మనకు ఓటింగ్ మనకు తెలుస్తుంది కనుక మోస్ట్లీ కొంతవరకు మనకు అవగాహన ఉంటుంది ఓటింగ్ మీద కనుక. సో ఆ ఓటింగ్ ప్రకారం పబ్లిక్ కూడా డిసైడ్ అవుతారు అనిపిస్తున్నది. ఇది ఒక మంచి కేసు. కానీ ఫైనల్ మాత్రం ఉండదేమో అని ఒక ఫీలింగ్ అవుతున్నది మళ్ళీ. ఓకే, సో నెక్స్ట్ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే డైరెక్ట్ నామినేషన్స్లోకి వెళ్ళిపోయింది బిగ్ బాస్ ఈరోజు. కలర్ది ఒకటి బాంబు పెట్టేసి ఎవరైతే 2 నామినేషన్స్ చేయాలి. అక్కడ కీలకంగా చెప్పింది ఏంటంటే హౌస్లోంచి బయటికి వెళ్ళాలనిపించేటోళ్ళని ప్రతిసారి చెప్తాడు. ఎవరైతే హౌస్లో ఉండే అర్హత లేదో వాళ్ళని పంపించాడు. ఈసారి ఏం చెప్పిండు, ఫైనల్లో ఉండే అర్హత లేదో అని ఒక చిన్న మెలుక పెట్టిండు ఇక్కడ బిగ్ బాస్. అంటే ఎవరినైతే ఫైనల్ విన్నర్గా చూడొద్దు అనుకుంటున్నారో వాళ్ళను మీరు పంపించాలి అని చెప్పేసి ఈరోజు బిగ్ బాస్ ఆర్డర్ అయితే ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇంకా నబీల్తో స్టార్ట్ అయింది. నబీల్ రాగానే గౌతమ్ మీద పడ్డాడు, నామినేషన్ గౌతమ్ చేసిండు. ఏమని రీజన్స్, నువ్వు ఫైర్ చూపిస్తున్నావు, ఇక్కడ నామినేషన్లో ఫైర్ చూపిస్తున్నావు, అక్కడ ఆటలో ఫైర్ చూపిస్తలేవు, నాకైతే ఫైర్ కనిపిస్తలేదు. అండ్ ఇంకా ఏంది, వైల్డ్ కార్డ్ ఇష్యూని తీసుకొచ్చి మాట్లాడుతున్నావు. వైల్డ్ కార్డ్స్ను డెఫినెట్గా ఈ విషయంలో వైల్డ్ కార్డ్స్ విషయంలో గౌతమ్ చేసిన కామెంట్తో దొరికిండి అనిపించింది. ఎందుకంటే ఆ వైల్డ్ కార్డ్స్ నామినేషన్ చేయాలనేది ప్రాసెస్, రెగ్యులర్ ప్రాసెస్. అది బిగ్ బాస్ వాళ్ళకి ఇచ్చిన ప్రాసెస్ కూడా వైల్డ్ కార్డ్స్ని బయటికి దుబ్బేయాలా, లేదంటే సునామీ వస్తున్నది వాళ్ళని పంపించేసేయాలన్న ఫీడ్బ్యాక్ బిగ్ బాస్ వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చున్నాడు. కాబట్టి వాళ్ళు నిజంగానే నామినేషన్స్ వైల్డ్ కార్డ్స్ చేయడంలో తప్పు లేదు. ఎందుకంటే మీకు నామినేషన్ చేయమని ఇచ్చినప్పుడు ఓన్లీ ఓజీ క్లాన్ కూడా చేసిరు కదా, అప్పుడు అది కూడా టార్గెట్ అవుతుంది కదా. సో ఏదైతే బిగ్ బాస్ ఆదేశం ఉందో డెఫినెట్గా వాళ్ళు మీకన్నా 40 రోజులు ముందు నుంచి 35 రోజులు 40 రోజులు ఆఫ్కోర్స్ 5 వీక్స్ ముందు నుంచి కూడా వాళ్ళు ఆడుతున్నారు కనుక వాళ్ళు మిమ్మల్ని నామినేట్ చేయడంలో తప్పు లేదు. ఈ ఒక్క విషయంలో గౌతమ్ మాత్రం తప్పు చేసిండు, అంటే ఆ మాటలో దొరికిపోయింది అనిపించింది. నా పర్స్పెక్టివ్ తప్పండి, ఎవరి పర్స్పెక్టివ్ అయినా ఏదైనా కూడా వైల్డ్ కార్డ్ను నామినేట్ చేయడం తప్పు అనడం తప్పే. ఎందుకంటే వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళు చేస్తారు. సో ఈ రీజన్ ఒకటి చెప్పేసిండు అక్కడ. తర్వాత నువ్వు ఫైర్ చూపిస్తలేవు అంటే గౌతమ్ చాలా గట్టిగానే డిఫెండ్ చేసుకున్నాడు. నాకు అనిపించింది అది కరెక్టే తప్పు అని చాలా వాదించిండు. అండ్ ఇంకొక పాయింట్ ఏం చెప్పిండంటే నబీల్కు, నువ్వు ఆ రోజు నీకు ఫైర్ లేదని విష్ణుప్రియ నామినేషన్ చేసినప్పుడు నీకు ఎంత బాధ అయిందో నాకు కూడా అంతే బాధ అవుతుంది. ఎందుకంటే నాకు ఫైర్ లేదని నువ్వు అంటున్నావు, గౌతమ్ ఫైర్ లేదనడం తప్పు. ఎందుకంటే ప్రతి ఉన్నదే గౌతమ్ దగ్గర ఉన్నదే ఫైరు, ఆటలు ఆడినా గౌతమ్ దగ్గర ఉన్నదే ఫైరే చూపిస్తూ ఉంటాడు. సో ఆ ఫైర్ నువ్వు లేదనడం తప్పు, ఇది వెన్నుపోటు కిందకి వస్తుందని ఒక మాట మాట్లాడు. అయితే గౌతమ్ కూడా మన నబీల్ కూడా ఫైర్ అయితే ఫైర్ అవ్వు, నాకేం ప్రాబ్లం లేదని ఓవర్ ఎగ్జాగరేటెడ్గా, అంటే ఏదైతే ఉన్నదో ఈ మధ్యకాలంలో లేదు, ఆ మొదట్లో వచ్చినప్పుడు నబీల్కు అప్రిషియేషన్ వచ్చింది కదా, నీ నామినేషన్ కోసం వెయిటింగ్ చేస్తూ ఉంటారు బయట అని ఆది వచ్చి చెప్పిండు, రవి వచ్చి చెప్పిండు, వీళ్ళందరూ చెప్పారు కనుక. సో అది మళ్ళీ తీసుకురావాలా, నాకు ఫైనల్ దగ్గరకు వచ్చేసిన అని కావాలని చూపించినట్టు అనిపించింది. నబీల్ అన్నెసరీ యాక్షన్స్ చేసిండేమో అనిపించింది. అంటే దానికి ఫ్యాన్స్ ఉండొచ్చు బయట, బట్ అన్నెసరీగా ఓవర్ చేసిండేమో. అంటే మాట మాట్లాడేటప్పుడు అంత యాక్షన్ చేయాల్సి ఆహా ఇవన్నీ చేయాల్సిన పని లేదు,
బట్ అది తన స్ట్రెంగ్త్ కానీ చేద్దామని ప్రయత్నం చేసినట్టు అనిపించింది నాకైతే. రీజన్స్ జెన్యునే, రీజన్స్ చెప్పింది జెన్యునే, బట్ ఎగ్జాగరేషన్ ఓవర్ అయిపోయింది. ఇక్కడ గౌతమ్ కూడా బాగానే డిఫెండ్ చేసుకోవడం అనిపించింది. తర్వాత సెకండ్ నామినేషన్ విష్ణుని చేసిండు. విష్ణుకు ఇవాళ అందరూ మంచిగా ఉతికారేసారు. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినా విష్ణుకు ఆ పాయింట్ ఎన్నిసార్లు విష్ణుకు చెప్పినా విష్ణు అదే పని చేస్తూ ఉంటుంది. మళ్ళీ అంటే తన విషయంలో తప్పు కాకపోవచ్చు, బట్ ఫైనల్గా నేను బిగ్ బాస్ విన్నర్ అవడానికి రాలేదన్న మాటకు అట్లాంటప్పుడు బిగ్ బాస్లో హౌస్లో ఉండాల్సిన అవసరం కూడా లేదు విష్ణు, అంతే కదా. నేను నాకు చూపించుకోవడానికి వచ్చిన, నేను చూడడానికి వచ్చిన, ఇవన్నీ సరే రీజన్ చెప్పుకుందాం. ఫస్ట్ నువ్వు ఒకరి మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నావు, ఆ కాన్సన్ట్రేషన్ వేరే గేమ్ మీద పెడితే గేమ్ మీద పెడితే బాగుంటుంది, నీకు సీరియస్నెస్ లేదు అన్నట్టుగా చెప్పిండు. హౌస్లో వరస్ట్ ప్లేయర్ అన్నప్పుడు కూడా నేను నీ పేరు చెప్పిన. హౌస్లో వరస్ట్ ప్లేయర్ అన్నప్పుడు డెఫినెట్గా హౌస్లో వరస్ట్ ప్లేయర్ నువ్వే అనిపించింది నాకు. చాలా గేమ్స్లో, ఇండివిజువల్ గేమ్స్లో చాలా గేమ్స్లో నువ్వు ఓడిపోయినావు కాబట్టి నీకు అంత ఫైర్ లేదనిపించింది, అందుకోసం నామినేట్ చేసిన. పర్ఫెక్ట్ రీజన్ ఇచ్చింది ఇక్కడ. రీజన్స్ మాత్రం వీరా నబీల్ ఇచ్చిన రీజన్స్ అంటే మనకు 2 రోజుల కిందట సిల్లీ రీజన్స్ ఇస్తా అన్నాడు, కానీ సిల్లీ రీజన్స్ ఏమీ ఇవ్వలేదు. చాలా క్యాల్కులేటెడ్గా చాలా ఆలోచించే రీజన్స్ ఇచ్చిండు నబీల్. సో ఇక్కడ డిఫెన్స్ చేసుకోవడానికి విష్ణు దగ్గర ఏం లేదు. నేను ఇండివిజువల్గా ఆడాను, నేను పాటలు నా స్ట్రెంగ్త్ అది. విష్ణు చెప్పిన అంటే చెత్త రీజన్స్ ఏంటంటే, నా పాటలు పాడినప్పుడు నువ్వే వచ్చి నా దగ్గర చెప్పినావు కదా, పాటలు పాడడానికి వచ్చినావు, పాటలు పాడినప్పుడు నువ్వు ఫాస్ట్ అంటే నువ్వే కొట్టేస్తావు మొత్తం అని చెప్పేసి అన్నావు కదా, అది నా స్ట్రెంగ్త్ కదా. అంటే ఒక్క స్ట్రెంగ్త్ ఉంటే సరిపోదు కదా. బిగ్ బాస్ హౌస్కి వచ్చింది నీ స్ట్రెంగ్త్ను ఏదైతే నీ దాంట్లో ఉన్నదో ఆ స్ట్రెంగ్త్ సరిపోవడానికి కాదు. నబీల్ దానికి పర్ఫెక్ట్ ఇచ్చిండు. ఇక్కడ మాకు కూడా గేమ్స్ ఆడేటప్పుడు కొత్త గేమ్స్ వచ్చినప్పుడు మాకు కూడా ఇవన్నీ అలవాట్లేదు. మేము కూడా ఇక్కడ నలుగురితో అనుకొని ఎట్లా ఆడాలని ప్లాన్ చేసుకునే చేస్తాం, అంతే తప్పితే నాకు నా స్ట్రెంగ్త్ ఇదే అంటే నబీల్ స్ట్రెంగ్త్ ఒక రీల్స్ చేసి బయట యూట్యూబర్ అట్లా అని చెప్పేసి అదే చేస్తున్నాడు కదా. గేమ్స్ వచ్చినప్పుడు గేమ్స్ ఆడుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు. సో ఇక్కడ విష్ణుప్రియ రీజన్ నాకైతే పెద్ద రీజనబుల్గా అంటే ఏమంటారు ఎగ్జాక్ట్గా కరెక్ట్గా డిఫెండ్ చేసుకున్నది అనిపించలేదు. అండ్ ఇంకోటి వన్ సైడ్ గేమ్ ఆడుతున్నావు, ఒక్క మనిషి విన్నే ఆడుతున్నావు అంటే అది తప్పు అయితే నేనైతే అనుకుంటున్నాను. తప్పు కాదు, నువ్వు ఒక మనిషిని ఇష్టపడడం తప్పు కాదు, బట్ దాంతో పాటుగా గేమ్ కూడా ఆడాలన్నదే పబ్లిక్ ఉద్దేశం. అది ఒక్కటే పెట్టుకొని ప్రతిసారి సాక్రిఫైస్ చేయడం, ప్రతిసారి ఆయన కోసం పృథ్వీ కోసం సాక్రిఫైస్ చేయడం, ఇది పేరు చెప్పినా చెప్పకపోయినా పబ్లిక్ అందరికి తెలిసిన విషయమే కదా విష్ణు. సో అక్కడ డిఫెన్స్కు అసలు ఛాన్సే లేదు. ఇప్పుడు ఇదే రీజన్ మీద 10 మందిని నామినేట్ చేస్తారు. ఏదైతే మన డ్రాబ్యాక్ దొరుకుతుందో దాన్ని పట్టుకొని ఎవరైనా చేస్తారు కదా. సో అట్లా విష్ణు కొంచెం జాగ్రత్తగా ఉంటే ఇంకా బాగుంటుంది అనిపించింది. నెక్స్ట్ పృథ్వీ నామినేషన్ వచ్చి పృథ్వీ వచ్చేసి అవినాష్ను నామినేట్ చేసిండు. పృథ్వీ చెప్పిన రీజన్ ప్రతి గొడవలో నువ్వు రావట్లేదు, గొడవ తేల్చట్లేదు అంటే మెగా చీఫ్ అనే వ్యక్తికి నాకు తెలిసి అవినాష్ డిపెండ్ చేసింది కరెక్టే, కొంతవరకు కరెక్టే. ఎందుకంటే పర్సనల్ విషయాల్లో నేను ఇంటర్ఫేర్ కాలేను, పర్సనల్ విషయాల్లో పోయి నేను గొడవను సర్దుమని కొట్టలేను, ఇద్దరు ఆడవాళ్ళ గొడవలో పోను అంటే అది ఇద్దరు ఆడవాళ్ళ గొడవలో పోను అన్నది కామెడీ సెన్స్లో చెప్పిండు. అది నాగార్జున కూడా కామెడీ సెన్స్లో తీసుకున్నారు. పృథ్వీ బాధ ఏంటంటే నువ్వు ఇద్దరు ఆడవాళ్ళ విషయం చెప్పలేదు, మా విషయంలోకి వచ్చేవారు నా తప్పు అన్నావు అనేది ఆయన బాధ, పృథ్వీ లోపల ఉన్న బాధ. సో దానికి నామినేషన్ చేయాలి, ప్రతి దానికి ఇన్వాల్వ్ అవుతలేవు, మెగా చీఫ్గా ఫెయిల్ అయిన దానికి యాడ్ చేసిండు, స్పైస్ అంతా యాడ్ చేసి మెగా చీఫ్గా ఫెయిల్ అయిన అది ఇది అని చెప్పేసి స్పైస్ యాడ్ చేసిండు. బట్ ఎగ్జాక్ట్ రీజన్ వచ్చేసి గొడవలు ఇన్వాల్వ్ అవుతలేవు, గొడవలు తీరుస్తలేవు అంటే ఆయన పెదరాయుడు కాదు కదా, మెగా చీఫ్ అంటే పెదరాయుడు అయితే కాదు. సో గేమ్ పరంగానో పని పరంగానో హౌస్ను కంట్రోల్ పెట్టే విధంగానో ఇవి చేస్తే ఓకే, బట్ పర్సనల్ విషయాల్లో పోయినప్పుడు అవినాష్ ఒక పాయింట్ కరెక్ట్గా ఎత్తింది ఏంటంటే, నువ్వు నబీల్ గొడవ పెట్టుకున్నప్పుడు నేను మధ్యలో వచ్చినప్పుడు నన్ను ఏం చేసి మీరు పక్కకు దోసిరు అంటే, మీ ఇద్దరి మధ్యలో గొడవ పెట్టుకున్నప్పుడు నేను వచ్చి చేసినప్పుడు మీరు పక్కకు దోస్తే పర్లేదు, పక్కకు దోసేస్తారు. నేను వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు మాత్రం ఎందుకు వింటారు, వాళ్ళు కూడా వినరు కదా. నేను ఇక్కడ గొడవలు తీర్చడానికి రాలేదు, నా గేమ్ ఆడడానికి వచ్చిన. కొన్ని చోట్ల నేను సంచాలక గుండి కూడా గేమ్ ఆడినా, ఇసుక బస్తాల టాస్క్లో సంచాలక గుండి కూడా గేమ్ ఆడిండు. సో ఆ గేమ్ ఆడినా నేను. సో దానివల్ల నాకు కొన్ని చూడలేకపోవచ్చు సంచాలక గుండి గేమ్ ఆడినప్పుడు, ఓన్లీ సంచాలక అంటే కొన్ని చూడవచ్చు అని చెప్పేసి అవినాష్ కరెక్ట్గా డిపెండ్ చేసిండు అనిపించింది. పృథ్వీ రీజన్ పెద్ద స్ట్రాంగ్ రీజన్ అయితే కాదేమో అనిపించింది. కొంచెం డిస్టర్బెన్సెస్ ఉంటాయి ఏమనుకోకండి. ఇక్కడ రోడ్డు ఊర్లో వచ్చాను, వెనక మర్రి చెట్టు దొరికింది, అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి ఇక్కడ స్టార్ట్ చేసాం. మనకు రచ్చబండ కాన్సెప్ట్కు సూపర్గా సెట్ అయింది. పెద్ద మర్రి చెట్టు, చాలా కొన్ని సంవత్సరాల నుంచి మర్రి చెట్టు. సో దీనికోసం వచ్చాను. అప్పుడప్పుడు సౌండ్లో డిస్టర్బెన్స్ వస్తాయి, డోంట్ ఫీల్ బ్యాడ్. ఓకే. సో ఈ రీజన్తో అవినాష్తో నామినేట్ చేసిన. అవినాష్ చాలా మంచిగా డిఫెండ్ చేసిండు. తర్వాత పృథ్వీ గౌతమ్ నామినేట్ చేసిండు. గౌతమ్ నామినేట్ చేసినప్పుడు పీకలేవనే వర్డ్ అన్నావు, నాకు నచ్చలేదు బ్రో. ఎందుకు అంటే ఇక్కడ నాగార్జున సార్ ఇచ్చే హింట్లు గట్టి ఇస్తాడు. పీకలేవన్నందుకు ఈయన గౌతమ్ను బాగా తిట్టిండు కదా మొన్న, షడప్ అన్నాడు, ఇవన్నీ చేసిండు కనుక ఆ రీజన్ ఇస్తే పబ్లిక్లో యాక్సెప్టెన్సీ ఉంటుంది, అది తప్పు యాక్సెప్ట్ చేయవలసిందే అని ఒక స్ట్రాంగ్ రీజన్ పట్టుకొని పీకలేవన్నాడని చెప్పేసి.
తను అన్నది పోయింది, తను పీకలేవన్నాడు, ఈయన బొచ్చు పీకి మీద పారేసిండు కదా, అది కూడా తప్పే కదా. అది తప్పనప్పుడు ఇదే కూడా తప్పే అవుతుంది కదా. నేను గౌతమ్ చేసింది కరెక్ట్ అంటలేను, గౌతమ్ చేసింది తప్ప, పీకలేవని నోటుతోనే అన్నాడు, ఈయన బొచ్చు కూడా పీకి పారేసిండు కదా. అంటే ఎదుటి వ్యక్తి నుంచి వచ్చే దాన్ని బట్టే మన యాక్షన్ ఉంటుంది. కాబట్టి నువ్వు ఫస్ట్ రెచ్చిపోయి మీదికి పోతే నువ్వేం పీకలేవు బ్రదర్ అన్నాడు. మరి నేను డిఫెండ్ చేసుకోవాలి కదా. మనం ప్రతి వారికి దమ్ము లేదు అది ఇది అని చెప్పేసి పృథ్వీ అంటుంటే డిఫెండ్ చేసుకోవడానికి ఎవరున్నారు? అక్కడ గౌతమ్ ఒకటే డిఫెండ్ చేసిండు. సో అక్కడ పీకలేవు అన్నాడు. బొచ్చు గీచని పదాలు వాడలే, నువ్వేం పీకలేవు బ్రో అన్నాడు. పీకలేవు అంటే నా బొచ్చు వీగి పారేసాడు, రైట్. సో అక్కడ యాక్సెప్ట్ చేసిండు గౌతమ్, ఐఎమ్ సారీ నా పైకలన్న వర్డ్ అన్నందుకు సారీ అని యాక్సెప్ట్. ఎందుకంటే దాన్ని పెంచుకుంటూ పోతే ఇంకా పెద్దగా అవుతుంది. ఆల్రెడీ నాగార్జున సార్ కూడా తిట్టిరు, ఆ పీకలన్న పదం అందుకు చాలా పెద్దగా తిట్టిరు కనుక దాన్ని డిఫెండ్ చేయదలుచుకోలేదు గౌతమ్. అక్కడికి సర్దుమన కొట్టిండు. గమ్మత్ ఏంటంటే ఇక్కడ వీళ్ళిద్దరు ఇవాళ నవ్వుకుంటూ మాట్లాడుకున్నారు. అంత పెద్ద డిస్కషన్ గురించి మాట్లాడినప్పుడు కూడా ఇద్దరు సారీలు చెప్పుకుంటా నవ్వుకుంటూ మాట్లాడుకున్నారు, పెద్ద రెచ్చిపోలే. ఈయన నామినేషన్ వరకు మాత్రం చెప్తున్నారు. తర్వాత మళ్ళీ రెచ్చిపోయారు, మళ్ళీ గొడవ చేసుకున్నారు, మళ్ళీ యాజువల్ సదా మామూలే మళ్ళీ చేసారు. బట్ అప్పటిదాకానైతే ఈ విషయంలో ఇద్దరు సామరస్యంగా మాట్లాడుకున్నారు. పృథ్వీ యాక్సెప్ట్ చేసేసి తీసేసుకున్నాడు నామినేషన్. ఓకే, దీని తర్వాత నామినేషన్ వచ్చేసి ప్రేరణ విష్ణు నామినేట్ చేసింది. షోలో ఉండడం అంటే విష్ణుకి ఇచ్చే రీజన్స్ అందరి దగ్గర చాలా స్ట్రాంగ్ రీజన్స్ ఉంటాయి. షోలో ఉండడం చాలామంది ఆపర్చునిటీ అనుకుంటారు, విష్ణు అవకాశం దొరకడమే గొప్ప అనుకుంటారు. ఈ దొరికిన అవకాశాన్ని నువ్వు సద్వినియోగపరచుకుంటలేవు. ఈ విషయంలో నేను నిన్ను నామినేట్ చేస్తున్నా, సీరియస్ ఉన్నట్టు అనిపించదు. ఎందుకంటే విష్ణు తన నోటితోనే చెప్తుంది, నాకు కప్పు గెలవడం ముఖ్యం కాదు, నేను నా పర్సనాలిటీని డెవలప్ చేసుకోవడానికి వచ్చిన, నన్ను నేను నిరూపించుకోవడానికి వచ్చిన, ఫైనల్గా కప్పు గెలిస్తేనే కదా నీ ఇవన్నీ తట్టుకొని అన్ని రకాలుగా తెలుసుకొని కప్పు గెలిస్తేనే కదా నువ్వు నిరూపించుకున్నట్టు అవుతుంది. అది ఏం గెలవకుండా నాది నేను నిరూపించుకుంటా అంటే ఓన్లీ పర్సనల్ డెవలప్మెంట్ క్లాస్లో పోతే అయిపోతుంది కదా. సో అట్లా ఆమె అన్న నావు వచ్చా కదా ప్రేరణ అన్నమాట. అండ్ వైల్డ్ కార్డ్స్కి సపోర్ట్గా మాట్లాడింది ప్రేరణ. కొంత వైల్డ్ కార్డ్స్ తిరిగిన జెండా మార్చేసి వైల్డ్ కార్డ్స్ దిక్కు తిరిగినట్టు కొంత అనిపిస్తున్నది. ఎందుకంటే అందరు గ్రూప్ గేమ్ అన్నందుకు ప్రేరణ చేంజ్ చేసుకున్నది గేమ్, విచ్ ఈస్ గుడ్. వైల్డ్ కార్డ్స్తో ఉంటున్నది, అందరితో ఉంటున్నట్టుగా ఆ ఫీలింగ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది, చాలా తెలియకలేదు ఇంకా ప్రయత్నం చేస్తున్నది. అంటే ఏదైతే ఇక్కడ చెప్పిందో మనకు ఇది ఎంత ఇంపార్టెంట్ లైఫ్లో చాలామంది అవకాశం కోసం వెయిట్ చేస్తారన్నారు. వైల్డ్ కార్డ్ ముచ్చట తీసి వైల్డ్ కార్డ్స్ ఆల్రెడీ ఆడినరు, ప్రూవ్ చేసుకున్నారు, ఎర్న్ చేసుకున్నారు, అన్ని చేసుకున్నాక కూడా అప్పుడు ఏదో చేయలేకపోయినా అన్న ఉద్దేశంతో మళ్ళీ వచ్చి ఈరోజు వాళ్ళు వైల్డ్ కార్డ్ వచ్చి మళ్ళీ షోలోకి వచ్చి మళ్ళీ చేస్తున్నారు. సో అంత సీరియస్నెస్ వాళ్ళకు ఉన్నది, నీకు లేదు. కాబట్టి ఫైనల్గా ఏంటంటే ఇంత సీరియస్నెస్ ఉన్న మనుషులందరి మధ్యలో నువ్వు ఉండడం నాకు మంచిగా అనిపిస్తలేదు కనుక నేను నామినేట్ చేస్తున్నాను అన్నది. ఈ డిఫెన్స్ ఏముంటుంది, గర్ల్స్లో ఉన్న దానిలో ముగ్గురమే ఉన్నాం. మొదటి నుంచి ఉన్న గర్ల్స్ లోపల ఇద్దరమే ఉన్నాం. నేను నిరూపించుకుంటూ వచ్చిన కనుకనే ఉన్నామని చెప్పింది. వ్యాలిడ్ పాయింట్. విష్ణు 8-9 టైమ్స్ నామినేషన్లోకి వచ్చి సేవ్ అయింది. అంటే సేవ్ అయింది అన్నంత కారణంతో 100% మంచి గేమ్ ఆడుతుందని మనం చెప్పలేము విష్ణు గురించి. ఏం లేదు, విష్ణు దగ్గర ఉన్న మైనస్ డిఫెన్సివ్ అన్నీ ఓకే, ఓన్లీ ఆ పృథ్వీ దగ్గర నుంచి కొంచెం. ఎందుకంటే నిజంగా టూ సైడ్స్ నుంచి పృథ్వీ గురించి యాక్సెప్ట్ చేసి ఉండి మీరు లవ్ బర్డ్స్ లాగా తిరుగుతుంటే నీకు కూడా అంత ప్రిఫరెన్స్ చేస్తే అందంగా ఉంటుంది. ప్రతిసారి మనమే పోయి పాదసేవలు చేసుడు, ఇవన్నీ చేసుడు పబ్లిక్లో కూడా వస్తలేదు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే విష్ణు పాదసేవలు చేసింది, విష్ణు కిస్ పెట్టింది, నడుస్తున్నాయి. అంటే అంత నెగిటివ్ ఇంపాక్ట్ వస్తున్నది. ఇంత నెగిటివ్ ఇంపాక్ట్ రాకుండా అదే చేస్తా అంటే నీ క్యారెక్టర్ అంత గొప్ప క్యారెక్టర్ అని చెప్పేసి అప్రిషియేట్ చేసిన. మీ నాన్నగారు వచ్చినప్పుడు కూడా విష్ణు బోల్డ్నెస్ బయటపడ్డది. అంటే ఏదైతే జెన్యూనిటీ ఉన్నదో విష్ణుది, ఆ విష్ణు జెన్యూనిటీ బయటపడ్డది, తన క్యారెక్టర్ నిలుపుకున్నది అని చెప్పేసి అనుకున్నాం. బట్ అది గేమ్కు పనిచేస్తుంది. నువ్వు అనుకున్నది 100% పర్ఫెక్ట్ క్యారెక్టర్ చూపిస్తున్నావు, అంటే నీ ఏదైతే జెన్యూన్ లోపల ఉన్నదో అదే వస్తున్నది. బట్ మేబీ దట్స్ నాట్ సూటబుల్ ఫర్ గేమ్. ఫైనల్లో విన్నర్ కావాలంటే సరిపోదు. ఇప్పటిదాకా సర్వైవ్ అయిన మాట వాస్తవం, బట్ ఫైనల్లో విన్నర్ కావాలంటే ఆ ఒక్క పాయింట్ కొంచెం తగ్గించుకుంటే స్టిల్ విష్ణుని అభిమానించే అభిమానులు చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ముందుకు తీసుకెళ్తారు విష్ణు. నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ నెక్స్ట్ నామినేషన్ గౌతమ్ చేసింది. గౌతమ్ను హౌస్లో చాలాసేపు జరిగింది ఈ నామినేషన్, లైవ్లో చాలాసేపు జరిగింది. హౌస్లో ఉండకూడదు అన్న దానిలో నెక్స్ట్ నువ్వే ఉన్నావు నాకు మంచి రీజన్. అంటే ప్రేరణ ఈరోజు పర్ఫెక్ట్ రీజన్స్ ఇచ్చింది, మంచి ప్లానింగ్తో వచ్చేసింది అనిపించి సూపర్ నామినేషన్స్ చేసింది ప్రేరణ. ఎవరైతే హౌస్లో ఉండకూడదు అంటే మొదటి నుంచి అదే చెప్పుకుంటూ వస్తుంది కదా ప్రేరణ, గౌతమ్కి ఎట్లా ఓట్లు పడుతున్నాయి, గౌతమ్ ఎట్లా సర్వైవ్ అవుతున్నాడు, వైల్డ్ కార్డ్ వచ్చి సర్వైవ్ అవుతున్నాడు, వాడు ఏం గేమ్ ఆడుతున్నాడు, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నది.
సో అట్లనే దాన్నే స్టిక్ అయిపోయి హౌస్లో ఎవరైతే ఉండకూడదు అంటే గేమ్ ఫైనల్గా ఎవరైతే రాకూడదు అని అన్నారో ఈరోజు బిగ్ బాస్, ఆ రీజన్లో నువ్వు హౌస్లో ఉండకూడదు అంటే నువ్వు గెలవకూడదు అని కుండ బద్దలు కొట్టినట్టు ముఖం మీద చెప్పింది వితౌట్ ఎనీ మొహమాటం. స్టన్ అండ్ కెమెరాలతో ఎక్కువ మాట్లాడుతున్నావు, ప్లస్ వైల్డ్ కార్డ్స్ ఇష్యూ తీస్తావు అంటే వైల్డ్ కార్డ్స్ ఇష్యూ తీస్తావు, అట్లా ఏం లేదు మాకు సబ్జెక్ట్ అట్లా లేదు, నువ్వు కెమెరాలతో మాట్లాడు తగ్గించాలి, అనవసరం కెమెరాలతో మాట్లాడు. ఈ మధ్య కెమెరాలతో బాగా మాట్లాడుతుండదు గౌతమ్, అంటే ఏదైనా బయటికి పోర్ట్రే చేయాలి సంబడిని, ఇది ఏదైతే అక్కడ అయిందో దాన్ని బయటకు వచ్చిన తర్వాత కెమెరాలతో కూడా మళ్ళీ మాట్లాడేసి వీళ్ళు తప్పు నిరూపించాలని గట్టిగా పెట్టుకొని కూర్చున్నాడు. మంచి లక్షణమే కావచ్చు, బట్ ఓవర్గా కెమెరాలతో మాట్లాడకుండా అందరూ అన్నది. ఇప్పుడు ఒక డిస్కషన్ జరుగుతుంటే డిస్కషన్ మనాన్నని మాట్లాడుతున్నప్పుడు మధ్యలో కెమెరా దిక్కు తిరిగి చూడండి అని చెప్పేసి అంటే ఆబ్వియస్లీ అక్కడ ఉన్న వాళ్ళకు ఏం పోర్ట్రే చేద్దాం అనే ఫీలింగ్ వస్తుంది. ఎందుకు డైరెక్ట్ కొట్లాడచ్చు కదా గౌతమ్, గౌతమ్ హ్యాస్ పొటెన్షియాలిటీ, అంత పొటెన్షియల్ అన్నప్పుడు డైరెక్టే కొట్లాడాలనేది వాళ్ళందరి పాయింట్. సో అది కొంతవరకు ప్రేరణ గట్టిగానే ఇచ్చింది అనిపించింది. గౌతమ్ చాలా రెచ్చిపోయాడు దీనికి, మధ్యలో మాట్లాడుతుంటే నువ్వు అంటే డిఫెండ్ చేస్తా, డెఫినెట్గా డిఫెండ్ చేస్తా అని చెప్పేసి, నువ్వు మాట్లాడినప్పుడు నేను డిఫెండ్, నా పాయింట్ వచ్చినప్పుడు డిఫెండ్ చేస్తాను అన్నాడు. బట్ గౌతమ్ అంతకుముందు పృథ్వీ నామినేట్ చేసేటప్పుడు పృథ్వీని ఏమన్నాడంటే, నేను చెప్పేటప్పుడు నువ్వు మాట్లాడా అంటే నేను చెప్తా, నువ్వు ఇంటరప్ట్ చెయ్యా అంటే నేను చెప్తా అని అన్నాడు. ఇది లైవ్లో చూసినప్పుడు ఇది జరిగింది. నువ్వు ఇంటరప్ట్ చేస్తా అంటే నేను మాట్లాడు, నీ వన్ సైడ్ మాట్లాడతా అంటే మాట్లాడినంటే పృథ్వీ నా పాయింట్ వచ్చినప్పుడు నేను డెఫినెట్గా మాట్లాడతాను పృథ్వీ అన్నాడు. బట్ అక్కడ గౌతమ్ అన్నది ఏంటంటే నువ్వు అట్లే మాట్లాడతా అంటే నేను చెప్పా. అదే ఇక్కడ ఇంప్లై చేస్తే నువ్వెందుకు ఇంటరప్ట్ చేస్తున్నావు, చేయొద్దు కదా. అంటే ఇట్లాంటి పాయింట్స్ ఎందుకు లేవదీస్తున్నా అంటే, మీరు గౌతమ్ ఫ్యాన్స్ అందరూ వచ్చి నా మీద పడచ్చు, తప్పలేదు. ఎందుకంటే తను చెప్పిన దాన్ని తను కూడా పాటించాల్సి వస్తుంది గౌతమ్. ఎవరైనా ఇక్కడ ఒక రివ్యూవర్కు గౌతమ ఎవరన్నా ఆ రోజు ఏం మాట్లాడిండు, అప్పుడేం మాట్లాడిండు దాని మీదే రియాక్ట్ అవుతుంది తప్పితే వాళ్ళ క్యారెక్టర్తో కానీ వాళ్ళ వ్యవహారంతో కానీ నాకైతే సంబంధం లేదు. ఆ రోజు ఏం ఆడిండు, అంతకుముందు ఏం మాట్లాడిండు, ఇప్పుడేం మాట్లాడిండు, దీని మీద మాత్రమే రియాక్ట్ అవ్వడం మా బాధ్యత. ఓకే, సో ఇంతకు ముందే మాట్లాడిన మాట ఒక అంటే నాకు పృథ్వీ నామినేషన్ అప్పుడు మధ్యలో మాట్లాడొద్దని చెప్పేసి నాకు గౌతమ్, ఇక్కడ మాత్రం నేను నా టాపిక్ వచ్చినప్పుడే మాట్లాడతాను, నాకు తప్పు అనిపించింది. రైట్, డిఫెండ్ చేసుకున్నాడు, చాలా డిఫెండ్ చేసుకున్నాడు, గట్టిగానే అరుచుకున్నారు. నువ్వు అరగంట చెప్పుకుంటూ పోతే నేను ఎట్లా అని చెప్పేసి, అరగంట మొత్తం చెప్పడం కూడా తప్పే, తను కూడా పాయింట్కి అవకాశం ఇవ్వాలా. ప్రేరణ నేను మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడితే నా పాయింట్స్ అని పోతాయి అంటే అట్లా కాదు కదా, మొత్తం పెట్టుకోవాలి మైండ్లో. ఎవరు ఎంత డిపెండ్ చేసినా నీ పాయింట్ పోకూడదు. ఈ గంట మాట్లాడిన తర్వాత రోహిణి ఇంటరప్ట్ అయ్యి మీ ఇద్దరు మీ బంధాలు అనుబంధాలు ఇవన్నీ తర్వాత మాట్లాడుకోరి, పాయింట్ వైజ్ మాట్లాడండి ఇక్కడ అని చెప్పేసి రోహిణి ఇక్కడ కెప్టెన్సీ అంటే చీఫ్లో ఉన్నది కనుక, చీఫ్గా ఉంది కనుక చీఫ్ బాధ్యత కరెక్ట్గా నిర్వర్తించింది. మధ్యలో ఏదన్నా ఇష్యూ డైవర్ట్ అయినప్పుడు లేదంటే దాని పక్కదారి బట్టి పోయినప్పుడు అప్పుడు పిచ్చిన్ అయిపోయి ఇట్లా కాదు, మీరు ఇక్కడ పాయింట్ మాట్లాడండి, నామినేషన్ పాయింట్స్ మాట్లాడండి అని బాగా చేసింది. యాజ్ ఎ చీఫ్ చేయాల్సిన పని తను చేసింది అనిపించింది ఈరోజు. తర్వాత మధ్యలో ఏమి మాట్లాడుకుంటే బేబీ ఏదో మాట్లాడే క్యాజువల్గా అన్నాడు బేబీ అని. ఇక ప్రేరణకు ఎవరికైనా అక్కడ ఎక్కడ తప్పు దొరుకుతుందా అని చూస్తున్నారు వీళ్ళు. బేబీ అనగా నీకు బేబీ ఎవరు అనగానే గౌతమ్ అన్నాడు, నీకు బాబు అన్నావు కదా, అట్లా కాదు బాబు అన్నావు కదా, బాబు బేబీ రెండు ఒకటి అంటే బేబీ వేరే బాబు అంటే బాబు అంటే తప్పు లేదు, బేబీ అంటే వీళ్ళు భలే చెప్తారు. బాబు అని మాట్లాడినప్పుడు బేబీ అని మాట్లాడండి, ఇంకేం వేరేగా సంబోధించలేదు కదా. బేబీ అంటే భూతపదం కాదు, కథ కాదు, అక్క అన్న భూతపదం కాదు, బేబీ అన్న భూతపదం కాదు. సో బేబీ అన్నాడు, నువ్వు బాబు అన్నట్ట బేబీ అన్నా అని అక్కడ మంచిగా కౌంటర్ ఇచ్చాడు. తర్వాత గౌతమ్ ఇంకో డైలాగ్ కొట్టిండు, అందరు చెప్పినాయి మైండ్లోకి వెళ్తే నువ్వు చెప్పినాయి హార్ట్లోకి వెళ్తున్నాయి అని. అంటే దాని ఉద్దేశం ప్రేరణ తప్పు అర్థం చేసుకునేందుకు నేను నీ ఫ్రెండ్ కాదు కదా హార్ట్లోకి ఎందుకు వెళ్తున్నాయి అంటే, వాళ్ళు అనేది నార్మల్గా ఉన్నాయి, నువ్వు అనేటి టార్గెటింగ్ ఉన్నాయి. నువ్వు అని అంటే నేను ఎంత సింపుల్గా చెప్పినప్పుడు కూడా సీతాఫల విషయాలు నవ్వుకుంటే చెప్తే నువ్వు చాలా సీరియస్ చెప్పినావు. సో అట్లాంటి అని వీళ్ళిద్దరికి పడతలేదు, పచ్చగడ్డేస్తే బగ్గు అంటున్నది సహజమైన ప్రక్రియ. నెక్స్ట్ నామినేషన్ ప్రేరణ అయిపోయింది. తర్వాత తేజ విష్ణు నామినేట్ చేసేసి నా ఆటను డిస్టర్బ్ చేసినావు అని చెప్పేసి నామినేట్ చేసిండు. అక్కడ డిస్టర్బెన్సరీ కాదు, యాజ్ పర్ ద గేమ్ చూస్తే విష్ణు చేసింది కరెక్టే. ఎందుకంటే తను కాపాడుకోవాల్సి ఉంటుంది, తను అంటే అక్కడ గ్లాసులు అయిపోయినాయి కాబట్టి విష్ణు వచ్చి తనను పలగొట్టింది, నన్నందుకు యశ్విన్ పలగొట్టింది. దానిలో పెద్ద నామినేషన్ చేసిన రీజన్ కాదు. బట్ తేజ కనిపించింది ఏంటంటే, నేను ఆ 7 గ్లాసులు కనుక తెచ్చి పోస్తే నేను పృథ్వీని ఎక్కడ దాటిపోతాను అని నువ్వు చేసినావు అంటే మనసులో ఉండొచ్చు, పృథ్వీని దాటద్దని కూడా విష్ణుకు ఉంటుంది. ఎట్లయినా తను ఓడిపోతున్నది, పృథ్వీని గెలిపించాలని ఉంటుంది. సో ఆ రీజన్తో వేసి ఉండొచ్చు. బట్ అట్లా తప్పు లేదు. వీళ్ళు పోసిన తర్వాత గ్లాసులు లేనప్పుడు అక్కడ గ్లాసులు పలగొడితే తప్పు లేదు. కాబట్టి తేజ నామినేషన్ ఈసారి కొంచెం వీక్ నామినేషన్ అనిపించింది.
అండ్ ఇంకోటి అక్కడ తేజ డిఫెన్స్ ఏమన్నాడంటే దానివల్ల ఎఫెక్ట్ అయింది నేను కదా, నువ్వెందుకు నామినేట్ చేస్తున్నావు ఇలా, ఇది మంచి రీజన్ కాదు, నువ్వు చేసిన పనికి నేను ఎఫెక్ట్ అయినా, నేను అక్కడ నుంచి డ్రాప్ అయిపోయినా, నేను కంటెండర్ రేస్లోకి వెళ్ళి తప్పుకున్నా, నువ్వు చేసిన నీకు ఏదో పాదం జరగలేదు కదా అని అన్నాడు. బట్ ఫైనల్గా తేజ కంటెండర్ రేస్లోకి వచ్చిండు. లాస్ట్ 3 దాంట్లో తేజ ఓడిపోయింది కనుక ఇది పెద్ద రీజన్ కాదు అని అనిపించింది నాకైతే. ఒకవేళ ఫస్ట్లో, సెకండ్లో, థర్డ్లో ఉన్న లాస్ట్లో వచ్చినప్పుడు లాస్ట్ గేమ్ ప్రకారం మాత్రం ఎవరు ఆడితే వాళ్ళే గెలుస్తారు కదా. సో అట్లా ఇక విష్ణు నాకు అంత ఆలోచన రాలేదు. నాకు మెదట్లో గుజ్జు తక్కువ అంటది, కానీ కొన్ని పాయింట్లు గట్టిగా మాట్లాడుతుంది. ఊరికే గుజ్జు తక్కువ, నాకు బ్రెయిన్ తక్కువ పనిచేస్తుంది, నత్తి బ్రెయిన్ అని చెప్తుంది. అంటే ఏదన్నా తప్పు జరిగినప్పుడు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి నత్తి బ్రెయిన్ అని చెప్తుంది. బట్ యూజువల్ క్యాజువల్గా మాట్లాడితే చాలా లాజిక్స్ మాట్లాడుతుంది విష్ణు ఏం లాజిక్ మాట్లాడుకుంటూ ఉండదు కదా. మొత్తం మెదడు తక్కువ మాట్లాడినట్టయితే విష్ణు ఏమనిపించదు. కొన్నిసార్లు ఎప్పుడైతే పృథ్వీ ఛాయ, పృథ్వీ మాయ, పృథ్వీ షాడో పడ్డదో అప్పుడే ఇవన్నీ మాట్లాడుతుంది. నెక్స్ట్ పృథ్వీ అన్నిట్లో ట్రిగ్గర్ చేస్తున్నారు బ్రదర్, మీరు ఏదైనా రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి నామినేట్ చేయాలి. ఎందుకంటే ఆ రోజు తేజాను నిఖిల్ నామినేట్ చేసిన రోజు, ఆ రోజు అయిన గొడవలో తేజ మీదికి వచ్చేసి దమ్ము చూపెట్టు నీకు దమ్ము ఉన్నదా అని గట్టిగా అడగడం వల్ల అక్కడ నొచ్చుకున్నాడు తేజ కనుక ఆ విషయంలో తేజ నామినేట్ చేసింది. దిస్ ఇస్ వ్యాలిడ్ రీజన్. ఎందుకంటే ఆ రీజన్ పృథ్వీకి ఎవరు చేసినా కూడా డిఫెన్స్కి ఛాన్స్ ఉండదు. దాన్ని బాగా కవర్ చేసిండు. నేను చెప్పాను, నువ్వు చెప్పు ఇప్పుడు దీనికి ఎక్స్ప్లెనేషన్ చెప్పు అంటే నేను చెప్పను. యాటిట్యూడ్ బాగా చూపిస్తాడు పృథ్వీ. కొంతమందికి నచ్చొచ్చు, బట్ యాటిట్యూడ్ అయితే అనిపిస్తుంది, చాలా యాటిట్యూడ్ అనిపిస్తుంది. ఎందుకంటే అవినాష్ నామినేషన్ చేసేటప్పుడు కూడా కూర్చొని మాట్లాడితే అవినాష్ సీరియస్ అయ్యాడు అనమాట. నువ్వు లేస్తేనే నామినేట్ చేస్తా, నేను కూర్చుంటే నేను నామినేట్ చేయ అని చెప్పేసి సీరియస్ అయిపోయాడు అవినాష్. సో అట్లా కొంత యాటిట్యూడ్ అనేది చూపిస్తాడు కనుక అక్కడ కామెడీ అంటే దాన్ని ఎట్లా కన్వర్ట్ చేసినంటే, నేను అప్పుడు చేసిందా నువ్వు ఇప్పుడు చెప్పినావు కదా, నువ్వు ఇప్పుడు చెప్పింది నేను నెక్స్ట్ నామినేషన్లో చెప్తాను, నేను చెప్పా అని చెప్పేసి పృథ్వీ కొంచెం చేసిండు. పెద్ద డిఫెన్స్ అనిపించలే నాకు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి విష్ణు వచ్చేసి తేజాన్ని నామినేషన్ చేసింది అగైన్. గేమ్లో నా మీద అర్చినావు, అర్చుడు నాకు నచ్చలేదు, నీ వాయిస్ నచ్చలేదు అని చెప్పేసి. తేజ వాయిస్ ఆబ్వియస్లీ కొంచెం గట్టిగా వస్తూ ఉంటుంది. సో వీళ్ళందరూ కూడా తేజ వాయిస్ను డామినేషన్గా ఫీల్ అవుతూ ఉంటారు, తేజ జడ్జిమెంట్ ఇస్తూ ఉంటాడని ఫీల్ అవుతూ ఉంటారు కనుక తేజను నామినేట్ చేసింది. కష్టం నాకైంది కదా, మీరెందుకు నామినేట్ చేస్తారని చెప్పేసి తేజ అన్నాడు. బట్ అది ఆమెకు ఫీల్ అయింది కనుక నామినేషన్ చేసేసింది, వ్యాలిడ్ రీజనే. నెక్స్ట్ ప్రేరణ. ఆబ్వియస్లీ ప్రేరణ నువ్వు గత కొన్ని వారాల నుంచి విష్ణు ప్రేరణ నామినేట్ చేస్తూనే వస్తున్నది. వీళ్ళిద్దరికి అది కూడా రైవల్రీ పోతలేదు, సంతోషం. ఎందుకంటే ప్రేరణ రూడ్ విత్ యువర్ బాడీ లాంగ్వేజ్, నేను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అంటావు, రూడ్ లాంగ్వేజ్ అని. ఈ రూడ్ అనే పదం వాడిన తర్వాత మన ప్రేరణ దగ్గర పెద్ద డిఫెన్స్ చేయడానికి ఛాన్స్ అయితే ఉండదు. ఎందుకంటే ఆబ్వియస్లీ ప్రేరణ రూడే అనిపిస్తుంది, ఎవరు చూసినా రూడే అనిపిస్తుంది. మన నాగార్జున గారు కూడా అమ్మ నువ్వు మాట్లాడినప్పుడు మీ ఇంట్లో శ్రీపాద్ మాట్లాడతారా అని చెప్పేసి కూడా అన్నాడు. నెక్స్ట్ వచ్చేసి గౌతమ్ టు నిఖిల్ నామినేషన్ చేసి గౌతమ్ అగైన్. బచ్చా ఆర్టిస్ట్ అని చెప్పేసి మణికంఠన్ లీవట్ ఎత్తేసినావు అండ్ నో మీన్స్ నో అని నన్ను చెప్పినావు. మెయిన్ రీజన్స్ ఏంటంటే ఇక్కడ పృథ్వీని నామినేట్ చేయట్లేదు, నువ్వు ఏం చేసి పృథ్వీని ప్రొటెక్ట్ చేస్తున్నావు అనేది మన గౌతమ్ డాక్టర్ సబ్ బాధ. ఎందుకంటే నువ్వు పృథ్వీని నామినేట్ చేయట్లేదు, తప్పు చేసినా, మేము చిన్న తప్పు చేసినా మమ్మల్ని నామినేట్ చేసి చూపిస్తావు కదా. నేను అప్పుడు అక్క అన్నప్పుడు నో అని చెప్పేసి అన్నావు, అంతకన్నా పెద్ద పెద్ద పదాలు పృథ్వీ అన్నప్పుడు నువ్వెందుకు నామినేట్ చేస్తలేవు? నామినేషన్ కానీ గట్టిగా చెప్పడం కానీ ఎందుకు చేస్తలేవు? గ్రూపిజం కిందికి వస్తుంది అని ఇవన్నీ ప్రతిసారి చెప్పే బాధలే. కానీ చాలా పాత రీజన్స్ అన్ని తీసుకొచ్చి చెప్పేసిండేమో గౌతమ్ అనిపించింది. ఇంకా గట్టి రీజన్స్ చెప్పేవాడు. నిఖిల్ లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ నువ్వు పక్కకు పెట్టాలంటే చాలా గట్టి రీజన్స్ చెప్పాలా. ఇది అప్పటికే పాత రీజన్స్, ఆల్రెడీ విన్న రీజన్స్ కనుక కొత్త రీజన్స్ చెప్తే బాగుండేమో అనిపించింది, రైట్. అక్కడ మన నిఖిల్ కూడా మంచిగా డిఫెండ్ చేసుకున్నాడు. నా ఫ్రెండ్ కనుక వాడు అన్నప్పుడు నేను పక్కకు తీసుకెళ్ళి చెప్పిన, నీతో నాకు ఆ ఫ్రెండ్షిప్ లేదు కనుక నేను చెప్పలేకపోతున్నా, అంత ఉన్నది కనుక నేను చెప్తున్నా. ఆబ్వియస్లీ కొంచెం ఫ్రీ ఉన్న వాళ్ళం చెప్తే అంటే పక్కకు తీసుకెళ్ళి చెప్పడం కరెక్టే కదా, ప్రతిదాన్ని నామినేషన్లో తీసుకురావాలి అని తన కన్సర్న్. తర్వాత గౌతమ్ ఇంకో పాయింట్ ఏం రేజ్ చేసి అంటే, నాకు మీ అమ్మ వచ్చినప్పుడు గౌతమ్తో నామినేషన్స్ పెట్టుకోక సంథింగ్ చెప్పాడు. అంటే ఇక్కడ చెప్పింది కరెక్టే, గౌతమ్ చెప్పిందే కరెక్ట్, పెట్టుకోకు గౌతమ్తోనని చెప్పింది. గౌతమ్తో పెట్టుకోకని చెప్పినప్పుడు తను నిఖిల్ ఏం చెప్పాడంటే తను కొంచెం ఫ్లిప్ చేసి చెప్పినట్టు అనిపించింది. ఏమని చెప్పాడు నిఖిల్,
గౌతమ్తో పెట్టుకోకనలేదు. గౌతమ్ నామినేట్ చేసినప్పుడు సమ్ రీజన్స్, కరెక్ట్ రీజన్స్ ఇవ్వు అన్నట్టుగా చెప్పిందని చెప్పుకున్నాడు. తప్పదు, ఇంకెందుకంటే అప్పుడు డిఫెన్స్ చేయకపోతే వాళ్ళ అమ్మ అన్నందుకే గౌతమ్తో మంచిగున్నాడు అనే మాట నిజమైపోతుంది కనుక అక్కడ డిఫెన్స్ చేసిండు. తర్వాత ఇంకో మాట చెప్పి నేను ఇట్లే ఉంటా, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అనే మాటలే గట్టిగానే మాట్లాడిండు. నిఖిల్ కూడా మంచి డిఫెండే చేసాడు. అండ్ ఇంకొకటి, మా అమ్మ తోడు నేను నీతో అంటే ఇంకో మాట ఏమొచ్చిందంటే వీళ్ళకు, నువ్వు బూతులు వాడినావు అమ్మ మీద అంటే నీ అనేసి మూసేసిండు కదా. అది అన్నట్టు అయితే అనిపించలేదు, గౌతమ్ నీ అమ్మ అన్నట్టు అయితే అనిపించలేదు, ఈ మాట వాడినట్టు అనిపించలేదు. బట్ ఈవెన్ నాగార్జున సార్ కూడా దాన్ని అట్లా చేసాడు. నిఖిల్ గట్టిగా ఏం అనలేదు, అది ఏదో అన్నట్టు అనిపించింది సార్, వేరే అన్నట్టు అనిపించింది, డిఫెండ్ చేయలేదు, దాని మీద నామినేషన్ కూడా చేయలేదు. కానీ అక్కడ గౌతమ్ అన్నది ఏంటంటే, నువ్వు ఇట్లా అన్నావు కాబట్టి నాకు అంటే నేను అన్నదాన్ని దాన్ని పోర్ట్రే చేసినావు, నువ్వు బయట ప్రపంచానికి పోర్ట్రే చేసినావు, నన్ను తప్పు చేయాలని చూసినావు అంటే, ఒకవేళ నిజంగానే ఆ మాట ఉంటే తనకాయ కోసుకుంటా కంఠం కోసుకుంటా అని మళ్ళీ సేమ్ డైలాగ్ కొట్టాడు. ఇక్కడ గౌతమ్ ఎంతైతే మా అమ్మ తోడని చెప్పిండో, నిఖిల్ కూడా మీ అమ్మ ఏ అమ్మ మీద తోడుపెట్టి చెప్తున్నావో ఆ అమ్మ మీద తోడుపెట్టి చెప్తున్నా, నేను కూడా అంతే రెస్పెక్ట్తో చెప్తున్నా. నేను నిన్న ఆ పాయింట్ మీద పోర్ట్రే చేయాలనుకుంటే నామినేషన్ చేసేవాడిని, ఆ పాయింట్ మీద నేను నామినేషన్ చేయలేదు, నేను వినందాన్ని నామినేషన్ చేయలేదు, అది జరిగింది, పోర్ట్రే జరిగిందని బాగా డిఫెండ్ చేసుకున్నాను నిఖిల్ ఇక్కడ. తర్వాత నెక్స్ట్ వచ్చేసి అవినాష్ పృథ్వీని నామినేట్ చేసాడు. నువ్వు టిఫిన్ గురించి నామినేట్ చేసినావు బ్రదర్, నాకు నచ్చలేదు, చిన్న టిఫిన్ గురించి నామినేట్ చేయడం. అండ్ ఫౌల్ గేమ్ ఆడినావు, అవినాష్ను డిఫెండ్ లాయర్ అన్నావు, వాడు వీడు అన్నావు, దయచేసి రెస్పెక్ట్ ఇవ్వండి అని చెప్పేసి చెప్పిండు. అది కూడా పాత రీజన్సే, కొత్తగా ఈ వీక్లో పెద్ద రీజన్స్ ఏం లేవు ఎవరికి. అండ్ మధ్యలో ఏం జరిగింది, నేను కూర్చొని లేస్తలేడు, బండి అంటున్నా, మన కుర్చీలో కూర్చొని దిగట్లేదు. అవినాష్ దిగండి అంటే, నేను దిగను బ్రో, నీకు ఇక్కడే ఉంటాను, నేను దిగను బ్రో అన్నాడు. అంటే ఇది యాటిట్యూడ్ కిందకి వస్తే నేనైతే చేయను బిగ్ బాస్, కింద దిగండి అంటే రోహిణి పిచ్చినే చెప్పింది అక్కడ. ఎవరైనా ఆ రోజు తేజ కూర్చుంటుంటే కూడా మీరు అన్నారు, వేరే వాళ్ళు అన్నారు కనుక దిగండి అంటే అక్కడ దిగేసాడు. ఎందుకు దిగచ్చు, అందరు దిగినప్పుడు నేను కూర్చొని చేయాల్సిన అవసరం ఇది గౌతమ్తో కూడా జరిగింది, నేను కూర్చుంటా బ్రో, నేను దిగా అని చెప్పేసి అన్నాడు. తర్వాత నెక్స్ట్ నామినేషన్ యాక్సెప్ట్ చేసిండు, అక్కడ పెద్ద డిఫెన్స్ ఏం లేదు పృథ్వీ దగ్గర నుంచి, పృథ్వీ యాక్సెప్ట్ చేసి తర్వాత సెకండ్ నామినేషన్ విష్ణు చేసిండు. విష్ణుకి ఇచ్చిన రీజన్ ఏంటంటే టిఫిన్ విషయంలో, ఎందుకంటే అది బాగా హర్ట్ అయింది అక్కడ. ఒక్కో రోజు 2-3 రోజులు లేట్ కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, అది హోటల్ కాదుగా టైంకి వచ్చడానికి, ఓ రోజు అవుతుంది, దానికి నామినేషన్ చేసేంత రీజన్ కాదని చెప్పేసి అనుకున్నారు. సో విష్ణుని ఏం చెప్పిండంటే, అక్కడ నేను ఒకరోజు లేట్ అయినప్పుడు వచ్చి నాతో చెప్పినావు, నువ్వు ఏదో మళ్ళీ నామినేషన్ పాయింట్ అవుతుందిరా, టిఫిన్ లేట్ అవుతున్నది, ఆకలి అవుతుందట అని చెప్పినావు, ఒక్కరోజు అన్నదానికి మళ్ళీ నామినేషన్లోకి వచ్చి అడిగినప్పుడు 3 రోజులు అని చెప్పేసి అన్నావు, నాకు అది నచ్చలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే డిస్కరేజ్ చేసినావు పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు, అంటే వీళ్ళు ఏదైతే కామెడీ టైం కోసం చేస్తున్నారో ఆ టైంలో బోర్ కొడుతుంది బిగ్ బాస్, ఆపేయండి బిగ్ బాస్ 2-3 సార్లు అన్నదంట విష్ణు, బయటికి చూపించకపోయినా కొన్నిసార్లు అన్నదంట, మొన్న నబీల్ కూడా అన్నది. సో ఆ విషయంలో డిస్కరేజ్ చేయడం తప్పు, ఎవరినైనా అవమానించడం తప్పు కనుక ఆ విషయాన్ని ఇచ్చిండు, రీజన్స్ పర్ఫెక్ట్ రీజన్స్ ఇచ్చాడు. నేను కావాలని చెప్పలేదు, ఐఎమ్ సారీ అని మళ్ళీ విష్ణుప్రియ లేసి అందరూ చెప్పింది. ఇంకో పాయింట్ మళ్ళీ ఏం యాడ్ చేసిండంటే అవినాష్, ఎవరి కోసం గేమ్ ఆడుతుందో అర్థమైతే లేదు, తన కోసం ఆడుతున్నదా ఇంకెవరి కోసం మన గేమ్ ఆడుతుందో అర్థమైతే లేదని చెప్పేసి మళ్ళీ అదొకటి ఇచ్చిండు. అక్కడ విష్ణుప్రియ దగ్గర పెద్ద డిఫెన్స్ పాయింట్లు ఉండవు, అంత డిఫెండింగ్ స్కిల్స్ విష్ణుప్రియ దగ్గర లేదు, 1-2 చోట్ల కొట్లాడింది తప్పితే ఎప్పుడు చేసినా కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడేసి యాక్సెప్ట్ చేసేస్తుంది. అండ్ నిఖిల్ నామినేషన్స్ వచ్చేసి మళ్ళీ గౌతమ్ని చేసిండు, వైస్ వర్సా నడిచింది, అటు నుంచి అటు నడిచింది. రోహిణితో డిస్కషన్ చేసినప్పుడు, రోహిణితో నాది ఏదైతే ఓటింగ్ డిస్కషన్ కాదు, ఓటింగ్లో ఉన్నప్పుడు రోహిణికి ఓటేసినావు పర్వాలేదు, నాకు చెప్పిన రీజన్ నువ్వు నచ్చలేదు, వైల్డ్ కార్డ్స్ని టార్గెట్ చేసిండ్రు, వైల్డ్ కార్డ్స్ అనే రీజన్ నాకు నచ్చలేదు. అండ్ పృథ్వీ ఇందాక అంటే అంతకుముందు ఏం జరిగిందంటే గౌతమ్ నామినేట్ చేసేటప్పుడు 2 నామినేషన్స్ ఉన్నారని పృథ్వీని ఫస్ట్ అని, తర్వాత ఫ్లిప్ అయ్యి మళ్ళీ ప్రేరణ అన్నాడు. సో ఆ రీజన్ పెట్టిండి ఇక్కడ, నువ్వు ఇక్కడ కూడా ప్రేరణ నామినేట్ చేసినావు మళ్ళీ, అంటే పృథ్వీని అన్నప్పుడు పృథ్వీ దాన్ని డిస్రెస్పెక్ట్ అనిపించింది నాకు, బిగ్ బాస్కి డిస్రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు అనిపించింది. బట్ అక్కడ ఒకవేళ డిస్రెస్పెక్ట్ అనుకుంటే బిగ్ బాస్ అబ్జెక్షన్ చేస్తారు కదా, అట్లా చేయడానికి వీల్లేదని చెప్పేసి చేస్తారు, బట్ చేయలేదు, అది డిస్రెస్పెక్ట్ అనిపించింది అని చెప్పేసి చెప్పేసిండు. మిస్అండర్స్టాండింగ్ వేరు, క్లారిటీ వేరు, తర్వాత పెద్ద డిఫెన్స్ ఏం లేదు గౌతమ్ దగ్గర నుంచి, ఇదే డిస్కషన్ నడిచింది, మీ అమ్మ చెప్పినప్పుడు మా అమ్మ చెప్పినప్పుడు అని చెప్పేసి డిస్కషన్ నడిచింది మళ్ళీ.
సో సెకండ్ నామినేషన్ వచ్చేసి ప్రేరణ చేసిండు ఇసుక టాస్క్లో డిస్టర్బ్ చేసినామని చెప్పేసి. ఇసుక టాస్క్లో ఏం డిస్టర్బ్ చేసిందంటే ఒక స్కూప్ తేజాకు, ఒక స్కూప్ తనకు పోసింది, సారీ ఈయనకు పృథ్వీకి పోసింది. సో దాని తర్వాత బ్యాలెన్స్ చేసారు, పెద్ద డిస్కషన్ జరిగింది. యశ్మిన్ సంచాలకుని పెద్ద డిస్కషన్ జరిగింది. నువ్వు డిస్టర్బ్ చేసినావు అంటే ప్రేరణ అన్నది నాకు అర్థం కాలేదు, 2 స్కూప్స్ ఒకరికి పోయాలంటే వీళ్ళకి కొంచెం తెలుగు ప్రాబ్లం అప్పుడప్పుడు. సో ఈ పోసేటప్పుడు నేను ఇద్దరికి చెరొకటి పోయాలనుకుని పూసిన తర్వాత బ్యాలెన్స్ చేశాను. నా టార్గెట్ అక్కడ అంటే దాని ఉద్దేశం ఏంటంటే నా టార్గెట్ రోహిణి కావాలని ఖచ్చితంగా ఇద్దరికి పోస్తుంటే, ఒకరికైనా పోస్తుంటే, ఇద్దరికైనా, ఫస్ట్ పృథ్వీకైనా పోస్తుంటే, సెకండ్ తేజకైనా పోస్తుంటే క్యాల్కులేటెడ్గానే పోసింది. బట్ 2 పోసింది కనుక మళ్ళీ బ్యాలెన్స్ చేసింది. ఏమన్నదంటే నేను పృథ్వీ పోసినా కనుక నీకు అట్లా డిస్టర్బెన్స్ అనిపించింది, వేరే వాళ్ళకి పోస్తూ మనకు పోదు కావచ్చు అన్నట్టు సెన్స్లో అన్నది. మొత్తానికి వీళ్ళు గ్రూప్లోకి వెళ్ళి బయటికి వచ్చినట్టు పబ్లిక్ చేయడాని కోసం కవర్ చేస్తున్నట్టుగా అనిపించింది. ఒకవేళ కవర్ చేసినట్టు అనిపించినా హ్యాపీ ఫర్ దట్, మంచిదే. నెక్స్ట్ వచ్చేసి రోహిణి నామినేషన్. మన విష్ణుతో ఏం చెప్పిందంటే, విష్ణు ఆ రోజు నాగార్జున సార్ వచ్చి ప్లేట్లు వేసినప్పుడు 2 ఇచ్చారు నీకు ఆప్షన్, బట్ ఒక ఆప్షన్ ఏమిచ్చారు, నువ్వు గెలవడానికి కోసం మందిని దొక్కుకుంటూ వెళ్ళిపోతావు అనే ట్యాగ్లను తీసుకొచ్చి నాకు వేసినావు, అది నాకు చాలా డిస్టర్బింగ్ అనిపించింది అని చెప్పేసి. అంటే విష్ణు అన్నది నువ్వు ఆ రోజు ఎప్పుడైతే ఆ హరితేజ పెట్టుకున్నప్పుడు, హరితేజ లైటర్ దాచిపెట్టినప్పుడు ఆ లైటర్ తీసుకొని నువ్వు వెళ్ళినావో అప్పుడు ఆ రీజన్ చెప్పడానికి కోసం ఇది వేసినా. ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా ఒకరు ఎస్ ఒకరు నో పెట్టాలనుకున్నా అని చెప్పింది, అది తప్పు. ఈ రీజన్ కరెక్ట్, మైండ్లో ఆలోచించేసింది. ఏమని హరితేజ అప్పుడు నువ్వు లైటర్ తీసుకొని వెళ్ళావు కదా అంటే ఆమెను దొక్కి నువ్వు పైకి రావాలన్న ఉద్దేశంతో సెన్సెస్తో వేసినా అని చెప్పేసి అని జడ్జిమెంట్ ఇచ్చుకున్నది. అంటే ఓకే, ఎవరైనా ఏదైనా ఆలోచించుకొని వేయొచ్చు కదా, అందులో తప్పేం లేదు. నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి నబిల్ని చేసింది. టీషర్ట్ చింపేటప్పుడు గేమ్ ఆడుతున్నావు, నీ టీషర్ట్ చింపితే మాత్రం నీ టీషర్ట్ ఎవరన్నా చింపితే మాత్రం తట్టుకోలేకపోతున్నావు అండ్ నన్ను విష్ణుని వీక్ అన్నావు అని అన్నది. నబీల్ టీషర్ట్ను ఇక్కడ ప్రేరణ అండ్ తను చింపారు కదా, నబీల్ టీషర్ట్ ప్రేరణ అండ్ రోహిణి చింపింది, ఇద్దరు కలిసి చింపారు కనుక డెఫినెట్లీ నబీల్ కోపం ఉంటుంది, చింపుతాడు. చింపేసిండు, పెద్ద రీజన్ కాదు. అంటే మా ఇద్దరిని వీక్ అన్నా అంటే నేను అది వీక్ అనలేదు, చాలా చిన్న రీజన్ అది, నేను వీక్ అని అనలేదు మిమ్మల్ని. ఆ రోజు రెడ్ టీ షర్ట్ వేసుకుని వీళ్ళు కనుక గెలిస్తే మళ్ళీ మనం రెడ్ టీ షర్ట్ వేసుకుని చాలా ఫన్నీ వేలో మాట్లాడినాం. ఇక్కడ నబీల్ యాక్షన్ యాప్ట్గా వచ్చింది, మొదటి దాంట్లో ఓవర్ యాక్షన్ అనిపించింది, ఇక్కడ నబీల్ యాక్షన్ యాప్ట్గా అనిపించింది. ఎందుకంటే అది చాలా సిల్లీ, అది జరగని దాన్ని కామెడీని ఆమె సీరియస్ తీసుకున్నది కనుక ఇక్కడ నబీల్ యాక్షన్ కరెక్ట్గా అనిపించింది. ఓకే, సో గట్టి డిస్కషన్ జరిగింది. ఫైనల్గా ఒక సంతోషమైన విషయం ఏంటంటే అందరూ నామినేషన్లోకి రావడం అనేది కరెక్ట్. ఒక్కసారి అందరూ పోయి నిరూపించుకొని రావాలా. ఇప్పుడు నిజంగా ఎవరు వెళ్ళిపోతారో వాళ్ళని కొన్నిసార్లు మనం బయటికి పంపించాలనే వ్యక్తి నామినేషన్లో ఉండకపోవచ్చు, అట్లా 4-5 వారాలు చేయవచ్చు. ప్రతిసారి వచ్చినప్పుడు కొంతమందికి హెల్ప్ కావచ్చు, ఎందుకంటే వీళ్ళకు ఓటింగ్ అలవాటై ఉంటుంది. ప్రతి రాగానే ఒక పృథ్వీ అభిమానులు ఉంటే పృథ్వీ కొట్టడం అలవాటై ఉంటుంది. ఇప్పుడు అందరూ వచ్చారు కనుక ఖచ్చితంగా ఆలోచించే వేస్తారని నేను అనుకుంటున్నాను. ఇది ప్రీ ఫైనల్ ఓటింగ్ అని ఎందుకు అన్నాం, మనం ఫస్టే చెప్పుకున్నట్టు ప్రీ ఫైనల్ ఓటింగే. దీనివల్ల మనకు విన్నర్ ఎవరు తెలిసిపోతుంది, ఎవరి సత్తా ఏంది. అందరూ అనుకునే గౌతమ్గా, నబీలా, నిఖిలా వీళ్ళు ఎవరు సత్తా ఏంది అనేది బయటపడబోతున్నది. సో ఇది సో ఇక్కడ రోహిణి తప్ప అందరు నామినేట్ అయిపోయారు. సో ఇది ఈరోజు రివ్యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఊర్లో ఇచ్చాను, మంచి మా ఊర్లో హ్యాపీ వచ్చేసి పంట పొలాల మధ్యలో మర్రి చెట్ల మధ్యలో ఇస్తున్నా. సో సమ్ డిఫరెంట్గా ట్రై చేద్దామని ఇచ్చాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సబ్స్క్రిప్షన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్, అంటే మీరు లైక్ చేస్తే లైక్ అని కొడితే మాకు లైక్ చేసినట్టు తెలుస్తుంది. ఇఫ్ యూ డోంట్ లైక్ ద వీడియో మీరు కామెంట్లో తెలియజేయచ్చు, ఏమైనా పాయింట్ రాంగ్గా మాట్లాడితే తెలియచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. శ్రీరామ్ వీలేంద్ర.